బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ మంటలు ఎగిసిపడతాయోననే టెన్షన్ కు గురవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే నగరంలోని దివాన్ దేవిడి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ పరిధిలోని మదీనా అబ్బాస్ టవర్స్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవన 4వ అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలను సైతం వ్యాపించాయి. అయితే గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను మొత్తం 10 ఫైర్ ఇంజిన్లతో ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. సుమారు 30కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. మరోవైపు రంజాన్ పండుగ దగ్గర పడుతూ ఉండడంతో బట్టల షాపు యజమానులు కొత్త స్టాక్ను తెచ్చిపెట్టారు. ప్రమాదంలో బట్టలు అన్నీ ఖాళీ బూడిదవ్వడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ మంటలు ఎగిసిపడతాయోననే టెన్షన్కు గురవుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే నగరంలోని దివాన్ దేవిడి ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ పరిధిలోని మదీనా అబ్బాస్ టవర్స్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవన 4వ అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు సైతం వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక అనంతరం భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను మొత్తం 10 ఫైర్ ఇంజిన్లతో ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. ఇక సుమారు 30కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. మరోవైపు రంజాన్ పండుగ దగ్గర పడుతూ ఉండడంతో బట్టల షాపు యజమానులు కొత్త స్టాక్ ను తెచ్చిపెట్టారు. ఇక ఈ ప్రమాదంలో బట్టలు అన్నీ కాలి బూడిదవ్వడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.